జిల్లా కలెక్టర్ వర్యులు స్వప్నిల్ పుంకర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు బొద్దు శంకర్ గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులు, పట్టణ నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా పుట్టినరోజు కూడా. ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని 10 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వము, కలెక్టరు ఎవరో రావక్కర్లేదు, ఒక భారతీయుడిగా నేను కూడా అవసరమైతే ఒక చీపురు పట్ట టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. సార్ దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఇస్ మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్, ప్రతి ఒక్క విలేజ్ కి ఒక్కొక్క సిటీ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి మనం ఒక టార్గెట్ ఇచ్చాం. అంటే కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం అంటే సార్ మన ఊర్లో మన సిటీలో ఎక్కడో ఒక చోట్ల ఒక్కొక్క బ్లాక్ స్పాట్ ఉంటుంది. అక్కడ పబ్లిక్ వస్తూ అక్కడ చెత్త వేస్తానే ఉంటారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచం దానికి కారణం ఆ దేశ ప్రజలు. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. నేను వీధికి గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్. నేను ఈ రోజు నుండి పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.